సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం వారణాసి. ఇదొక యాక్షన్ అడ్వెంచర్ మూవీ. మైథలాజికల్, సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్, సోషియో ఫ్యాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ ఇలా అన్ని జానర్స్ మిక్స్ చేసి ఇంతవరకు బిగ్ స్క్రీన్ మీద చూడని సరికొత్త కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే జరిగిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ విపరీతంగా ఆకట్టుకుంది. వారణాసి వరల్డ్, జక్కన్న విజన్ అందరినీ అబ్బురపరిచాయి. దీంతో అసలు ఈ విజువల్ వండర్ కోసం ఎంత బడ్జెట్ ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవడానికి సినీ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ మూవీ చేయబోతున్నారని, ఇది తన కెరియర్ లోనే కాదు ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని రాజమౌళి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దాంతో 900 crores బడ్జెట్ అని 1000 crores బడ్జెట్ వరకు ఖర్చు చేస్తారని ప్రచారం జరిగింది. అయితే వారణాసి అనౌన్స్మెంట్ వీడియో చూసిన తర్వాత అందరిలో బడ్జెట్ అంచనాలు పెరిగిపోయాయి. 1200 crores అని కొందరు, 1300 crores అని మరికొందరు, ఇలా ఎవ్వరు తోచిన నంబర్లు వాళ్ళు చెప్తున్నారు. తాజాగా హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ మూవీ బడ్జెట్ పై స్పందించారు. కపిల్ శర్మ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ది కపిల్ శర్మ షోకి ప్రియాంక చోప్రా గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారణాసి సినిమాకి 1300 crores బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని కపిల్ శర్మ ప్రశ్నించారు. దానికి ఆమె అవును అనే విధంగా ప్రియాంక తల ఆడిస్తూ నవ్వేశారు. మీరు ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అయిన తర్వాతే బడ్జెట్ పెరిగిందంట కదా, నిజమేనా అని సరదాగా ప్రశ్నించగా, దాంతో సగం నా బ్యాంక్ బ్యాలెన్స్ లోకి వెళ్ళిందనేది మీ ఉద్దేశమా అని ప్రియాంక చోప్రా చమత్కరించారు. రాజమౌళి తన సినిమాలకి సంబంధించి ఎలాంటి విశేషాలు బయటికి చెప్పకుండా స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేశారంటూ కపిల్ శర్మ సరదాగా అన్నారు.